డైనోసార్స్ అంతరించిపోయి 65 మిలియన్ ఇయర్స్ అయింది. అలాగే భూమి పుట్టి 4.5 బిలియన్ ఇయర్స్ అయిందని వింటుంటాం. మరి అప్పుడు మనిషి గానీ క్యాలెండర్స్ గానీ లేవు కదా. సైంటిస్ట్ ఈ టైం ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ టైం ని క్యాలిక్యులేట్ చేయడానికి కార్బన్ డేటింగ్ అన్న టెక్నిక్ ని వాడతారు. ఏదైనా జంతువు బతుకున్నప్పుడు అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటది. ఇలా తీసుకున్న కార్బన్ లో 2 రకాల ఆటమ్స్ ఉంటాయి. ఒకటి C12 అయితే రెండోది C14. ఎన్ని C12 ఆటమ్స్ కి C14 ఆటమ్స్ ఉండాలో ఈ రేషియో అట్మాస్ఫియర్ లో ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటది. అయితే C12 అన్నది స్టేబుల్ ఆటమ్, కానీ C14 మాత్రం అన్స్టేబుల్. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆటమ్స్ బ్రేక్ అయిపోయి వేరే ఆటమ్స్ కింద మారిపోతాయి. ఇలా ఒక 100 C14 ఆటమ్స్ 50 కింద మారడానికి పట్టే టైం ని హాఫ్ లైఫ్ అంటారు. C14 కి ఇది 5730 సంవత్సరాలు. ఒకసారి యానిమల్ చనిపోయిన తర్వాత దాని ఫాసిల్స్ లో ట్రాప్ అయిన కార్బన్ ఆటమ్స్ ని తీసుకుంటారు. ఈ ఆటమ్స్ లో C12 కి C14 కి మధ్యన ఉన్న రేషియోని చెక్ చేస్తారు. ఉండాల్సిన రేషియో కన్నా C14 ఆటమ్స్ సగం ఉంటే ఈ యానిమల్ చనిపోయి 5700 సంవత్సరాలు అయిందని అర్థం. అదే ఇంకా పెద్ద టైం లైన్ మన భూమి ఎప్పుడు ఫామ్ అయిందో తెలుసుకోవాలంటే C14 కన్నా ఎక్కువ హాఫ్ లైఫ్ ఉన్న యురేనియం 238 లాంటి ఆటమ్స్ ని చెక్ చేస్తారు. వీటి హాఫ్ లైఫ్ అయితే దగ్గర 4.5 బిలియన్ ఇయర్స్ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ టు ది ఛానల్.